మీరు చేసినటువంటి అరాచకాల్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ప్రజల స్వేచ్ఛకి ఏ రకంగా అరే ఉద్యోగస్తులు బయటకు వచ్చి రోడ్డు ఎక్కి ఏదైనా ధర్నా చేసుకుంటాము అనంటే ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా వాళ్ళని భయపెట్టారు. గ్రామ స్థాయి నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి మొదలుకొని పైన ఉన్నటువంటి డీజీపీల వరకు కూడా ప్రజల్ని భయపెట్టడానికి మాత్రమే మీరు పనిచేశారు తప్ప ప్రజల సంక్షేమం కోసం మీరు ఎప్పుడు పనిచేశారు? మీరు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ 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 ప్రధానమైనటువంటిది ఇంకా ఎన్ని చేయలేదు మీరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోకి వస్తున్నారంటే రాష్ట్రంలోకి రాకూడదంటూ స్టేట్ బార్డర్లో ఆపేస్తారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పోతామంటే ఆపేస్తారు. మనిషి తిరగడానికే స్వేచ్ఛ లేదని చెప్పినటువంటి మీరు స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వానికి చెప్పుకునేదానికి ప్రజలు ముందుకు వచ్చేటువంటి తరుణంలో మీరు లా అండ్ ఆర్డర్ లేదని చెప్తా ఉంటే మీకు మనశ్శాంతి లేదు అనేటువంటిది మాకు అర్థమవుతుంది. ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మనశ్శాంతి లేనిది మీకు. మీ మనశ్శాంతి లేక మీ బాధని లోకం బాధగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైనా ఉంటే చేయండి. లేకపోతే ఇంకా 4 రోజులు బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు గడపండి. కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ.